మన గార్డెన్‌లో రకరకాల మొక్కలు పెంచుతూ ఉంటాం గదండీ! అలాగా నేను భూత్ జోలోకియా విత్తనాలు మా అస్సాం మిత్రులు హౌస్ ఓనర్స్ దగ్గర నుంచి అంటే వాళ్ళు గిఫ్ట్‌గా నాకు తీసుకొచ్చివ్వడం, అది నేను పెంచడం ఆ మొక్కని. అలాగే అందరికి షేర్ చేయడం ఇవన్నీ జరుగుతూ వస్తుంది గదండీ! ఈ భూత్ జోలోకియా గురించి నేను గతంలో వివరించాను. ఇది గిన్నిస్ రికార్డు పచ్చిమిర్చి. దీన్ని గోస్ట్ పెప్పర్ అని కూడా అంటారని. ఇప్పుడు ఏంటంటే అండి ఇబ్బంది, నేను చాలామందికి ఈ విత్తనాలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సబ్‌స్క్రైబర్స్‌కి అందరికి చాలామందికి. అప్పుడు ఇప్పుడు మళ్ళీ నాకు కాల్స్ వస్తున్నాయండి. మామూలు మిర్చి మొక్కకి, ఈ మొక్కకి డిఫరెన్స్ అంటే కొంతమంది ఆకుల గురించి కూడా అడుగుతున్నారు. కొంతమందేమో కాయల గురించి అడుగుతున్నారు. హ్మ్. అందు గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మామూలుగా మనకి పచ్చిమిర్చి ఆకులు కొంచెం సన్నగా ఉంటాయి. ఇక్కడ ఈ భూత్ జోలోకియా ఆకులు కొద్దిగా వెడల్పుగా ఉంటాయండి. ఇక్కడ భూత్ జోలోకియా మొక్క ఆకు కట్ చేశాననమాట. మొక్క సైజు అంతా ఒకేలా ఉంటదండి. ఎందుకంటే వాళ్ళు నార్లు వేసుకున్నప్పుడు పొరపాటున అది దాంతో పాటు వేరే పచ్చిమిర్చి మొక్కలేసినా గాని అది ఇది ఒకటా? కాదా? అని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా! హ్మ్. ఇక్కడ ఈ పచ్చిమిర్చి ఆకు చూసారా? కొంచెం పొడవుగా ఉన్నట్టుంటుంది. హ్మ్. ఇదేమో పొట్టిగా ఉంటదండి ఆకు. అలాగే మీకు కాయ కూడా చూపిస్తాను. కాయలు మామూలుగా పచ్చిమిర్చివి ఇలాగ కిందకి వాలినట్టుగా ఉంటాయి కాయలు. చూడండి. అంటే ఇక్కడ తెల్ల డిసెంబర్ అడ్డొచ్చేస్తుంది. చూసారా కిందకి వాలినట్టుగా వచ్చినియి కదా! ఇప్పుడు మీకు బూత్ జోలోకియా కాయలు ఎలా ఉంటాయో చూపిస్తాను. మరీ కిందకి వాలవండి. ఇలా సైడ్‌కున్నట్టుగా ఉంటాయి. హ్మ్. చూసారా? ఇలా కిందకి పడిపోయినట్టుగా లేవు. మామూలుగా అయితే మిరపకాయలు ఇలా కిందకి పడిపోయినట్టుగా ఉంటాయి కదా! ఇక్కడ మీకు సూర్యముఖి అయితే పైకిలా పొడుచుకున్నట్టుగా ఉంటాయి. ఇగో చూడండి. ఇది సూర్యముఖి పచ్చిమిర్చి. దీంట్లో బ్లాక్ ఇలాగ వైటు 2 ఉంటాయి. ఏదైనా సరే సూర్యముఖి అంటే ఇలాగే పొడుచుకున్నట్టుగా పైకుంటుంది. ఈ భూత్ జోలోకియా సైడ్‌కి వాలినట్టుగా ఉందండి. చూసారా? ఇది కిందకి లేదు, పైకి లేదు. సైడ్‌కి వాలినట్టుగా ఉన్నాయి ఇక్కడ పచ్చికాయలు. అలాగే ముచ్చిక దగ్గర కూడా తేడా ఉంటదండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మామూలు పచ్చిమిర్చి ఒకటి కట్ చేస్తాను. ఇదిగోండి. ఇంకొక మొక్కదనమాట ఇది. ఇది మరీ చిన్నగా ఉందని ఇంకొక కాయ కూడా కట్ చేస్తున్నాను. అంటే తొడిమ అంటాం కదా! తొడిమనే ముచ్చికని కూడా అంటారు. ఇప్పుడు భూత్ జోలోకియా మిర్చి తొడిమ చూపిస్తాను. ఈ కాయలన్నిట్లికి కూడా తొడిమ చిన్నగా ఉంటది. ఇదిగోండి. ఇలాగ తొడిమ చిన్నగా ఉంటది. పక్కన పెట్టి చూపిస్తాను మీకు. ఇదేమో కొంచెం పైదాకా కింద ఇలా వచ్చింది చూసారా? కాయని కవర్ చేస్తూ వచ్చినట్టుగా వచ్చింది. ఇది జస్ట్ ఆ ముచ్చిక చివరికి అటు ఇటు కొద్దిగా ఎక్స్‌పాండ్ అవుతుందండి. తెలుస్తుందా మీకు తేడా ఈ రెండిట్లికి? అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. అలాగే కాయ కూడా కొంచెం ఇలాగా కొంచెం నొక్కినట్టుగా వస్తదండి. ఇది మామూలు పచ్చిమిర్చి అయితే కొంచెం నొక్కుళ్ళున్నా గాని మనకంత కనపడదు. ఇలా చూసామంటే ఏదో నిదానంగా ఉన్నట్టే ఉంటది కాయి. ఇది వంకర టింకర్ల కింద ఉంటదండి. చూసిన వెంటనే ఇంచుమించు మీకు అన్ని కాయలకి కూడా ఇలా వంకర టింకర్‌లొస్తాయి. హ్మ్. పూత కూడా కొంచెం డార్కిష్ కలర్‌లో ఉంటదండి. పూత చూడండి కొంచెం డార్క్ కలర్‌లో కొంచెం గ్రీనిష్ వైట్‌గా ఉన్నట్టుంటుంది. పూలు చిన్నగా ఉన్నాయండి. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో? మామూలు నార్మల్ పచ్చిమిర్చి పూలు కొంచెం వైటిష్‌గా ఉంటాయండి. చూసారా? కొంచెం తెల్లగానే కనిపిస్తున్నాయి కదా! అవి మాత్రం కొంచెం యెల్లోయిష్‌గా ఉంటాయి. ఇలా కొంచెం తేడా కనిపించింది కదా మీకు? ఎందుకంటే పువ్వు కట్ చేసి చూపించడానికి అనవసరంగా కాయి లేకుండా పోతుంది కదండీ! అందుకని పువ్వు కట్ చేయలేదు. పువ్వు కూడా చిన్నగా ఉంటదనమాట.
మొక్కల సైజు మాత్రం మామూలేనండి. మనం 20 లీటర్ల పెయింట్ బకెట్‌లో గానీ, లేదంటే 12 ఇంచెస్ పాట్‌లో గానీ ఒక్క మొక్క వేసుకుంటే చాలు. సన్‌లైట్ బాగా తగిలితేనే ఇవి కాపు వస్తదండి. ఇంక చీడపీడల ఇబ్బందయితే కంపారిటివ్‌గా మామూలు మిర్చి కంటే ఈ భూత్ జోలోకియా మొక్కకి చీడపీడల ఇబ్బంది తక్కువే ఉంటుంది. చక్కగా నిండుగా కాయలు ఇలా వస్తూ మన గార్డెన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌తో పాటు వంటలకి కూడా మంచి రుచినిస్తాయండి ఈ భూత్ జోలోకియా. హ్మ్. నేను ఈరోజే బీరకాయ పచ్చడి చేశాను. ఆ తొక్కల పచ్చడి. బీరకాయలు చక్కగా గార్డెన్‌లో కాస్తున్నప్పుడు మనం ఆ తొక్కలు కూడా వృధాగా చేయకుండా ఏ పచ్చడో చేసుకుంటే బావుంటుంది కదండీ! ఈ భూత్ జోలోకియా మిర్చి ఒక్కటి వేశాననమాట. చక్కగా సరిపోయింది కారం. అలాగ మనం తక్కువ మిరపకాయలు వాడుకుంటూ చక్కటి ఘాటుని తెచ్చుకోవచ్చు. ఇదిగోండి పక్కనే చూపిస్తున్నాను. నార్మల్ పచ్చిమిర్చి, అలాగే భూత్ జోలోకియా. చూసారు కదా! ఈ రెండిట్లికి ఆ ముచ్చికల దగ్గర తేడా, అలాగే ఆ కాయ షేప్ దగ్గర తేడా ఇవన్నీని. మిర్చి విత్తనాలు మొలిచాక అన్నీ ఒకేలా ఉంటాయి కదండీ! అందుకని ఆ మొక్క కాదా అని అనుమానిస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఈరోజు ఈ వీడియోలో ఈ భూత్ జోలోకియాకు అలాగే నార్మల్ పచ్చిమిర్చికి ఉండే డిఫరెన్సెస్ మీకు వివరంగా చూపించానని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.